చెప్పండి మంత్రి గారు. ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది. ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయటేశాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకటే. అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటయ్యా సంబంధం? ఏం లేదండి. మరెందుకు రేపు మీ ఇద్దరికి రైడ్కి వస్తున్నారు? రైడా? ఏది ఇంట్లో పెట్టుకోకు. హే, అస్సలు కనిపెట్టలేరు కదా అని భద్రంగా దాచుంటావుగా, అది ముందు బయటికి. సంకీర్ణ పార్టీలతో అగ్రిమెంట్ వేసుకున్నామే. ఆ డాక్యుమెంట్స్ అన్ని భద్రంగా ఉన్నాయా? ఉన్నాయి మంత్రి గారు. అయ్యా ఎప్పట్లాగా స్వాముల దగ్గరగా. ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి. అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి. స్వామి, మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా? రమ్మను. రండి. ఏంటి విషయం? స్వామి, రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్కరోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి, నేను అక్కడికి వస్తాను. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర పెద్ద ఫ్రాడ్ అయ్యా. ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీయే. ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్లే. మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతిహోమం చేసింది వీళ్లే. ఆత్మలతో మాట్లాడటం, దెయ్యాలను వదిలించడం అన్నీ అబద్ధం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లయ్యా. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏమయ్యా, నిన్నటి వరకు దైవ శక్తులు ఏమేమి ఉన్నాయి, కారజనుడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా? వేల్చికోమంటావా? ఆ బ్యాగులు వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవుట్రా. అయ్యా, ఇంటికి తాళం వేస్తుందయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేమన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా? మీరు కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా? బాబు బాబు, ట్యాంక్ ఫిల్ చేయమ్మా. నీకు నా ఫ్రీ ఆశీస్సులు. ఆ ఫోన్ ఇవ్వమ్మా. బ్యాలెన్స్ తక్కువ ఉంది మా స్వామి. యాప్లో రీఛార్జ్ చేసుకో. కానీ సరే స్వామి. కాశ్మీరా, నేను మీ నాన్న స్వామిని. నాన్న చెప్పు. అది ఆ మినిస్టర్ ధనకోటి ఉన్నాడే, వాడు పెద్ద దగులుబాజీలా అనిపిస్తున్నాడు. ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా. లోన ఏమున్నాయో తెలుసా? ఏం చెప్పు. గోల్డ్, డబ్బు, వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి. నిజంగానా? వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా? ఆ డబ్బక్కడ లేదుగా. మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంప్ అయ్యాడుగా. బొడ్డు. ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం. నువ్వు డైరెక్ట్ గా అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా. చాలా బోరు కొడుతుంది. ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం.
నా బాబే, నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను. బీ కేర్ఫుల్ డాడీ, డబ్బు జాగ్రత్త. అయ్యా ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల. టైం వేస్ట్. బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది. బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి. అవును, అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను. అది బెంగళూరు రూట్ చూపిస్తోంది. కుటుంబం మొత్తం బ్యాగ్స్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయ్యా కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు. అలాగనయ్యా. కాస్మోరా ఆగు, వచ్చిన పని అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఎవరండి? ఎవరు లేరన్నారు? ఎవరు చెప్పారు? నేనున్నాను. హలో, అర్జెంటుగా ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్తున్నాం, చేయొద్దు. చేయొద్దు అయ్యా. ఏయ్, తలుపు తీ. ఆ ముసలోడి వల్ల కావట్లేదు అనుకుంటా, ఎవరైనా హెల్ప్ చేయండి. హలో అంకుల్, డోర్ తీలేదంటే మీ మీదికి ఆత్మలను వదులుతా. ఏ తింగరోడా, ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావు, మెంటల్. అరే ఉప్మా దోలారా, మాన టెక్నిక్, డోర్ మ్యాగ్నెట్. ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం, కొత్తగా ఏమైనా కనిపెట్టారు రే? ఓకే, ఏందే మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు, వాడికి అంత సీన్ లేదు. ఆడి అప్రెంటిస్ చేసేది మన దగ్గర కాదు. మెయిన్ బోర్డులో చేయి పెడితే దీనిమ్మ ఊగిపోవాలి, అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది. ఈడే అంది పిల్లకాయలాగా బ్లిక్కి బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు, ఇంకా భయం వస్తుంది. చూడమ్మా, మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం. లేట్ పాసింగ్, లేటు పాసింగ్ అంటే ఎలా ఇవ్వాలో తెలుసా? యాక్చువల్గా పవర్ కట్లో నేను లెఫ్ట్లో తిరుగుతూ ఉంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయావేంట్రా? మా నీ వర్క్ బాగుందమ్మా. ఈడు ఓనర్నే మింగేస్తాడు, కావాలంటే చూసుకో. రజా, ఫ్రీ అయితే నన్ను సరి కలవమ్మా. రే బంగారం, ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు? క్లయింట్ కదా చూపించాలి. నేను నీలాగా బిజినెస్ మ్యాన్ అమ్మా, నేనేమన్నా భయపడతానా? నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మల ఆత్మబంధువు నీ లోనంటి లాక్ చేసి రిస్క్లో పడ్డావు. నేనేంటో చూపిస్తా. అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా, ఫోన్ కొట్టి స్పీకర్లు పెడతాను, వినండి. సిగ్నల్ జామర్ కూడానా? బలిసిన పార్టీ. చబా, బాగా లేట్ అమ్మా మీరు. షాండ్లియర్ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా, అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది. అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి, అప్పుడే గులాబ్ జాములు గులగులమంటాయి. మో, నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా. ఇది ఎలా ఉంది తెలుసా? షాండ్లియర్ కిందకు వస్తున్నట్లేదు, నేనే గాల్లో జమ్మని పైకి పోతా ఉన్నట్టుంది. ఏంటిరా కట్ చేస్తే గాల్లో ఎలా తీశారు? నాకు ఎంత అంటే భయం తెలుసా? రోప్ కూడా లేదు. ఇదో చూడమ్మా, సపోర్ట్ లేకుండా ఉన్నా, ఇది లైఫ్ కి డేంజరు. ముజే ఎలా ఎత్తావో అలా మెత్తగా దించే చూద్దాం. మీ టాలెంట్ చూపించాలని వదిలేయకండ్రా. ఏంటి చెప్తావులా? మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పోయి తిరిగి రావాలరా, అట్నుంచి పైకి పోకూడదు. మా అయ్య ఆత్మవేషన్ రా, నాకు గోళ వస్తే ప్లీజ్ సార్. సూపర్,
ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేయకూడదని మోసగాడికి మోసగాడి సినిమాలు చెప్పారు. మళ్ళీ మనకి పోటీ ఎందుకు? బాయ్. తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడను. ఏంద్రా కుక్కను వదిలారు? సూది మంది వేయించారా? ఏంద్రా పప్పి ప్రేతాత్మలా ఉంది? నా ఆత్మ కోసం అర్థం కాలేదారా? ఇది పనియారా? మెహందీ మాలు ఉస్కా కుత్తా కుత్తా